చెల్లెలు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టింది. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఓటు బ్యాంక్ చీలే అవకాశం క్లియర్గా ఉంది. ఇక తగ్గక తప్పదు, నచ్చజెప్పక తప్పదు. కానీ నా అంతటా నేను వెళ్ళలేను, అమ్మతో చెప్పించలేను. ఏం చేయాలి? బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని రంగంలోకి దింపుదాం. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మైండ్లో సరిగ్గా ఇదే రన్ అయింది. అందుకే షర్మిల వద్దకు సుబ్బారెడ్డి ద్వారా రాయబారాన్ని పంపారు. ఏపీలో జగన్కు వ్యతిరేకంగా పోటీ చేసి ఓటు బ్యాంక్ చీలితో అది కుటుంబంలో ఎవరికీ మంచిది కాదని సుబ్బారెడ్డి షర్మిలకు నచ్చజెప్పాలని చూశారు. కానీ గతంలో తనకు జరిగిన గాయాన్ని పాపం షర్మిల మర్చిపోలేకపోతోంది. అందుకే ఎవరి రాయబారాలు అవసరం లేదని ముఖం మీదే చెప్పేసింది. ఇక తన రాజకీయ జీవితాన్ని తానే నిర్ణయించుకోవాలని అనుకుంటున్నానని, తాను ఏం చేస్తున్నానో తనకి బాగా తెలుసని చెప్పింది. తాను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ సహాయపడలేదని, అప్పుడు రాని రాయబారం ఇప్పుడెందుకు వచ్చింది అని ప్రశ్నించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించిన పెద్ద ఒకరు వైఎస్ఆర్ తరపున రాయబారం చేసేందుకు షర్మిల దగ్గరకు వెళ్తారని సమాచారం. వైఎస్ షర్మిలకు ఏం కావాలి, ఆమె ఏం కోరుకుంటున్నారు, ఆమె ఉద్దేశం ఏంటి అనేది తెలుసుకుంటారని తెలుస్తోంది. ఆమెను తిరిగి వైసీపీలోకి తెచ్చేందుకు ఆ పెద్ద బాధ్యత తీసుకుంటారని టాక్ వినిపిస్తోంది. షర్మిలను వచ్చే ఎన్నికల్లో కడప నుంచి ఎంపీగా పోటీ చేయించేందుకు వైసీపీ చూస్తుందన్నది మరో అంశం. షర్మిలకు ఈ ఆఫర్ నచ్చుతుందని వైసీపీ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఆస్తుల విషయంలో షర్మిలకు ఏమైనా సమస్యలు ఉంటే ఆ రాయబారి పెద్ద ఈ విషయంలోనూ జోక్యం చేసుకుని పరిష్కారం కోసం ప్రయత్నిస్తారని అనధికారిక సమాచారం. షర్మిల ఈ మధ్య తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో తెలంగాణలో ఆ పార్టీ సాదాసీదా పార్టీగా మిగిలిపోయింది. ఇక తెలంగాణలో 5 ఏళ్ల వరకు ఎన్నికలు రావనే అభిప్రాయం ఉంది. అందువల్ల ఇప్పుడు ఆమె ఫోకస్ ఏపీకి షిఫ్ట్ చేశారని తెలుస్తోంది. అందువల్ల సమస్యలు రాకుండా వైసీపీ పావులు కదుపుతుందని తెలుస్తోంది. షర్మిల గనక వైసీపీలో చేరితే అది వైసీపీకి ప్లస్ అవుతుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఫ్యామిలీ అంతా ఒకటేయారనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయి. తద్వారా సీఎం జగన్ షర్మిలను దూరం పెట్టలేదనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లి అది ఎన్నికల్లో కలిసొస్తుందనే అంచనాల్లో పార్టీ వర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రాయబారానికి సంబంధించి వైసీపీ నుంచి అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. అందువల్ల ప్రస్తుతానికి ఇదంతా ఊహాగానాలే అనుకోవాల్సి ఉంటుంది.